రాఘవేంద్ర స్వామివారు బీజాపూర్ వేయించేశారు. ఈ విషయం భక్తులకు తెలిసింది. రాఘవేంద్ర స్వామిని సుల్తాన్ స్వాగతించి తన రాజగృహానికి సగౌరవంగా పిలుచుకుపోయాడు. వారి మహిమను తెలుసుకున్న సుల్తాను తన మంత్రితో పాదపూజ చేయించాడు. సభలో జగద్గురువు అనే శ్రేష్ఠ బిరుదును ప్రదానం చేశారు. అంతేకాక అనేక గ్రామాలు, ధనకనక వస్త్రాభరణాలు, శ్వేతచిత్రం, అప్తాగిరి, పచిత్రిక, పచ్చి పతాకే, జంట గుర్రాలు మొదలైన సంపదలను రాఘవేంద్ర స్వామివారికి భక్తితో సమర్పించి ధన్యుడయ్యాడు. అతని ఆస్థానంలోని పండితులు కూడా ఓడిపోయారు. అందువల్ల రాఘవేంద్ర స్వామిపై అతనికి ఇంకా భక్తి గౌరవాలు పెరిగాయి. రాఘవేంద్ర స్వామి బిజాపూర్ నుంచి బయలుదేరి కృష్ణానది తీరంలోని అల్లూరుకు చేరుకున్నారు. అప్పుడు ఆలూరు నిష్ఠావ్రతులైన పండిత బ్రాహ్మణుల పుట్టిల్లు.